లో ఉన్నటువంటి సోదరులకు 99 టీవీ యాజమాన్యానికి నమస్కారాలు. ఇప్పుడు నేనేమంటున్నా మిత్రమా, ఇది సృష్టి, ఇది మనము చేతులతో చేసుకున్నది కాదు. ఒకటి. రెండవది, భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు రాజకీయ నేపథ్యంలో ఉండి సరైన ఏర్పాట్లు చేయలేరు అని వారి కామెంట్కు సమాధానం చెప్పిన తర్వాత 42% గురించి మాట్లాడదాం మిత్రమా. అయితే నేనేమంటున్నంటే, ఇది ప్రకృతిని మనం చేతుల ద్వారా చేసుకోలేము, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి యూపీ కానీ, ఢిల్లీ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఇప్పుడు ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. అక్కడైతే నానా రకాల, ఇప్పుడు 1000 మంది ప్రాణాలు పోయిన పరిస్థితి ఉంది. సో నేనేమంటున్నా, ఎంత ప్రభుత్వం చేయాలో అంత చేస్తుంది. ఎవరు కూడా, ఏ ప్రభుత్వాన్ని కూడా మనిషి ప్రాణాలు పోవాలి, ప్రాణ నష్టం జరగాలని ఎవరు కోరుకోరు మిత్రమా, మొట్టమొదటిగా. రెండవది, మీరు రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్కసారి మీరు గమనించినట్టయితే సీనన్న, 24/7 ఏ రోజు కూడా రెస్ట్ లేకుండా రెస్ట్లెస్ వర్క్ చేస్తూ ప్రతి అధికారికి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా గైడ్లైన్స్ ఇస్తూ, మంత్రులకు గైడ్లైన్స్ ఇస్తూ 24 గంటలు క్షేత్రస్థాయిలో ఎక్కడైతే భారీ వర్షాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయో, సూచనలు ఉన్నాయో, దానికి అనుకూలంగా మంత్రులే కానీ, శాసనసభ్యులే కానీ నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు వచ్చిన పరిస్థితుల్లో ఎంత మేరకు సాయం చేయగలరు, ఎంత మేరకు ప్రాణ నష్టం జరగకుండా చూడగలమో అంతవరకు 100% ఎఫర్ట్ ఇస్తున్నారు. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. దయచేసి ఆ మిత్రుడికి నా ఒక సలహా ఏంటంటే, నాకు విజ్ఞప్తి, ఈ విషయాల్లో మనం రాజకీయాలకు పోకూడదు అనేదే నా పర్సనల్ విజ్ఞప్తి. ఇక రెండవది, మీరన్నట్టు ఈ 42% కానీ, లేకపోతే రేపు రానున్న స్థానిక సంస్థ ఎన్నికలే కానీ, ఇవన్నిటిని కూడా ఈ పరిస్థితిలో ఇవన్నీ అధిగమించిన తర్వాత డెఫినెట్గా ఖచ్చితంగా మీకు నెక్స్ట్ మంత్ ఆటోమేటిక్ ఎలక్షన్స్ సెప్టెంబర్ 2 కల్లా ఎన్నికల కమిషన్ ఆదేశించిన విధంగా 2వ తారీఖు లోపల ఈ ప్రక్రియ అంతా ముగిస్తుంది మిత్రమా. ఏది ఎంపీడీఓ మీటింగ్ కానీ, జిల్లా ఎలక్షన్ కమిషన్తో అధికారులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, వీళ్ళకు ఉన్నటువంటి ఏవేవైతే చేయాలో ఆ లోపాలు ఏమైనా ఉంటే అవన్నీ సమగ్రించుకొని అవన్నీ కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ మంత్లో ఎన్నికల లాస్ట్ ఎండింగ్ వరకు ఎలక్షన్స్ నాకు తెలిసి ఈ సర్పంచ్ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సమస్యలు జరుగుతాయి, దాంట్లో అనుమానం లేదు. ఇక మూడో అంశం ఏంటంటే మిత్రమా, ఈరోజు మీరు 20 నెలల నుండి ప్రజాపాలన వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. వచ్చిన పార్టీ నుండి కూడా ప్రజల్లోనే నిరంతరం ఉంటూ రేవంత్ రెడ్డి గారు వారు అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళుగా తీసుకెళ్తూ, రెండేట్లు బండిలాగా తీసుకెళ్తూ, అభివృద్ధి సంక్షేమం 2 ఈక్వల్గా తీసుకెళ్తూ, ఉదాహరణకు మీరు గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చూసినట్టయితే ఒక్క రేషన్ కార్డు వచ్చిన బాపన పోలేదు, ఒక్క రేషన్ కార్డు. ఈరోజు అన్అఫీషియల్గా చెప్తున్నాను, సుమారుగా 8 లక్షలు 9 లక్షల కొత్త రేషన్ కార్డులు రావడం జరిగినాయి, 1-2 కాదు. అట్లాగే మీరు గడిచిన 10 సంవత్సరాలుగా చూసినట్టయితే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, నా మనమడు తిన్నటువంటి భోజనం కూడా ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్ హాస్టల్లో భోజనం పెట్టే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామని వారు ఎన్నికల్లో రావడం జరిగింది 2వసారి. కానీ అవే పురుగుల బియ్యము, అవే దొడ్డు బియ్యము, పశువుల కంటే హీనమైన భోజనాలు సోషల్ వెల్ఫేర్ స్కూల్ హాస్టల్లో పెట్టడం జరిగింది. హెచ్ఆర్ గారు ఒక నిమిషం, మోహన్ గారు మీరు ఒక నిమిషం అట్లే ఉండండి. విజయ క్షత్రియ గారు నమస్తే అండి. నమస్తే. ఓకే, ఇప్పుడు వరదలు, వర్షాలు మొత్తానికైతే ప్రజల జీవితాలని అతలాకుతలం చేస్తున్నాయి, రైతుల పంట పొలాలు మునిగిపోతున్నాయి. మరొక వైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ వర్షాలు ఉన్నప్పటికీ కూడా హెలికాప్టర్లో ఆయన పర్యటించడం కావచ్చు, మొత్తానికి ఒక డైనమిక్ సీఎం అనిపించుకున్నారు. సో దాంట్లో మరి చాలా రిస్క్ చేసి కూడా మరి ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, అఫ్కోర్స్ ఆయన నిన్నటి వరకు నిన్న ఢిల్లీలో ఉన్నారు. రాహుల్ గాంధీ ఏదైతే ఓటు అధికార యాత్రలో కూడా పాల్పంచుకున్నారు. అటు పార్టీ కార్యక్రమాలు ఒకవైపు